మంచి గ్రీన్ తీసుకున్నాం. గ్రీన్ కూడా మనకి కల్నేతలో మనం హైలైట్ చేసిన గ్రీన్ కలర్ అండి. తీసుకుంటూ కల్నేత పళ్ళు తీసుకుంటూనే కల్నేత కలర్ లోనే ఒక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక టిష్యూతో చక్కగా మనం హైలైట్ చేసాం. ఆ టిష్యూ పైన అంతా కూడా మనం ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న ఒక బంచెస్ లాగా మనం చక్కగా పళ్ళులో అంతా కూడా ఒక 6-7 బంచెస్ అనేది హైలైట్ చేసాం. ఆ బంచెస్ కలర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ ఒక బంచ్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చి మన శారీ కలర్ గ్రీన్ కలర్ తో మనం చక్కగా బుటీస్ అనేది చక్కగా హైలైట్ చేసి బ్లూ కలర్ ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఒక వేవీ స్టైల్లో మనం శారీ లైట్ వెయిట్ పట్టును అంతా కూడా ఒక డిజైనర్ గా మనం క్రియేట్ చేసామండి. ప్యూర్ కాంచీపురం పట్టుని లైట్ వెయిట్ పట్టుని డబల్ నాథ్ లైట్ వెయిట్ అండి. ఈ లైట్ వెయిట్ పట్టును అంతా కూడా మనం ఒక వేవీ స్టైల్లో చక్కగా మనం వేరియేషన్ చూపించామండి. ఒకటి వచ్చేవాడికి ఒక 1 ఇంచ్, ఇంకోటి వచ్చేకాడికి చాలా చక్కగా చాలా సోబర్ గా ఒక చిన్న లైన్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా బోర్డర్ మంచి కడ్డీ బోర్డర్ లోనే ఒక లైన్స్ వైజ్ గా మనం గట్టి బోర్డర్ లాగా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. ఈ బోర్డర్ తీసుకుంటూ కింద వైపు కూడా మనకి చాలా డిఫరెంట్ గా బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి మళ్ళీ మనం ఒక పికాక్ గ్రీన్ కలర్ ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో ఒక లతలాగా మనం అందంగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. అవునండి, ఎక్స్ట్రా బోర్డర్ కింద వైపు మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ తీసుకుంటూ గోల్డ్ కలర్ తో కూడా ఒక బోర్డర్ అనేది గట్టి బోర్డర్ అనేది జరీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి లైట్ వెయిట్ పట్టులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్. పట్టులో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కల్నేతలో వచ్చింది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి కల్నేత ఉంటుంది. 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8,900 పడుతుందండి. 8,900 రూపీస్ కి ఈ పట్టు డిజైనర్ సారీ